ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. ఈరోజు దేవుడు బహుశ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో అనుగ్రహిస్తున్నారు. నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. సమస్యలను బట్టి, శ్రమలను బట్టి భయపడేవారుగా కాకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి నిర్భయులుగా ఉంటూ జీవితంలో స్థిరపడతారని చెప్పి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. మీ సమస్యల్లో తన దయగల హస్తాన్ని అందించి మిమ్మల్ని పైకి లేవనెత్తే దేవుడు. ఆయన మిమ్మల్ని బహుగా ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు. ఏ సమస్యల్లో, ఏ కష్టాల ఊబిలో ఉన్న మిమ్మల్ని ఆయన తన హస్తాన్ని అందించి మిమ్మల్ని పైకి లేవనెత్తి నిర్భయమైన జీవితాన్ని జీవించేటట్లు దేవుడు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. కనుక విశ్వాసంతో, నమ్మకముతో ఆయన హస్తాన్ని పట్టుకుని వెంబడించేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారి యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా ఉండి ప్రతి అవసరాన్ని తీర్చి వారి జీవితాల్లో అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు తన దయగల హస్తాన్ని అందించి మీ జీవితంలో ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగు చేసి మీకు క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేసే దేవుడు. కనుక ఆయనను వెంబడించేవారుగా, ఆయన మీద స్థిరంగా జీవించేవారుగా ఉంటూ మీ జీవితాల్లో భయం లేని జీవితం జీవిస్తూ స్థిరపడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని స్థిరపరచు.